హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ సతీశ్వర్ వన్స్ అగైన్. వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనము బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ పదం ఎక్కడో విన్నట్టుంది కదా. ఆఫ్ కోర్స్ నాన్న ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చాలాసార్లు వాడుతూ ఉంటాడు విలన్ మీద. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంది? సో ఇది మన జీవితాన్ని ఎలా ఆల్టర్ చేస్తుంది, దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం ఎలాంటి విషయాలను కనుగొనవచ్చు అండ్ ఎలాంటి విషయాలను మనం సాధించవచ్చు ఈరోజు తెలుసుకుందాం. సో నాట్ వేస్టింగ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైమ్, లెట్ us డీప్ డైవ్ ఇంటూ ది సిస్టమ్. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇది ఫస్ట్ ఎడ్వర్డ్ లారెన్స్, ఒక మెటీరియలాజిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్, దాన్ని కనుగొన్నారు. సో ఎలా కనుగొన్నారు? సో ఆయన ఎప్పుడైతే వెదర్ కండిషన్స్ గురించి చూస్తున్నారు కయోస్ థియరీలో, సో ఆయనకి ఇనీషియల్గా చిన్న చిన్న విషయాలు కూడా, ఎగ్జాంపుల్ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్, బటర్ఫ్లై తన వింగ్స్ని ఆడిస్తే కూడా ఆ చిన్న చిన్న థింగ్స్ కూడా వెదర్ కండిషన్స్ని, వెదర్ ఫోర్కాస్ట్ని చాలా ఆల్టర్ చేస్తున్నాయి, చాలా చేంజ్ చేస్తున్నాయి అని ఆయన డౌట్ వచ్చింది. అరే, ఒక చిన్న బటర్ఫ్లై తన వింగ్స్ని ఆడిస్తే, లేకపోతే ఒక చిన్న గాలి ఎక్కువ వీస్తే, లేకపోతే సముద్రంలో కొంచెం అలలు ఎక్కువగా తగిలితే, ఆ చిన్న చిన్న విషయాలకు కూడా వెదర్ కండిషన్స్లో ఇంత చేంజెస్ వస్తున్నాయి ఏంటి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పుడే ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని ఆయన కనుగొన్నారు. క్యారెక్టరిస్టిక్స్ ఏంది? ఆఫ్ కోర్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, కాకపోతే బటర్ఫ్లై ఎఫెక్ట్కు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ సెన్సిటివిటీ టు ద ఇనీషియల్ కండిషన్స్. అంటే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు, లేకపోతే ఏదైనా విషయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న అవుట్కమ్స్ కూడా చాలా ఎఫెక్ట్ తీసుకుని వస్తాయి మన లాస్ట్ ఎండింగ్ మీద. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెన్ ఇట్ కమ్స్ టు ఎ రిలేషన్షిప్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకానమీ, యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. మనకి బాగా దగ్గరైంది రిలేషన్షిప్. కొన్ని సందర్భాల్లో మనకు తెలిసి తెలియకుండానే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి మన జీవితంలో అంత ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అవుతారని మనం ఎప్పుడు అనుకోము, కాకపోతే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు మన జీవితంలో. సమ్టైమ్స్ ఈవెన్ వాళ్ళ ఐస్ని చూసినా, సమ్టైమ్స్ ఈవెన్ పోయే దారిలో చూసినా, ఇట్ విల్ మేక్ థింగ్స్ హ్యాపెన్. సో సమ్టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకానమీ, ఇన్ స్టాక్ మార్కెట్లో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద డే స్టార్టెడ్. ఎప్పుడైతే డే మంచి ప్రాఫిట్స్లో, లేకపోతే ఒక గుడ్ న్యూస్ తోటి స్టార్ట్ అవుతుందో, దెన్ ద ప్రాఫిట్స్ విల్ గోస్ ఆన్ టు ద డే. ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఉంటుంది. ఈవెన్ హోల్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయినా. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద జియోగ్రఫికల్ ఆర్ హిస్టారికల్ టర్మ్స్, హిస్టారికల్గా మనం చూసుకున్నట్లయితే వరల్డ్ వార్ వన్ ఎలా మొదలైంది? అంత పెద్ద వరల్డ్ వార్ వన్ కూడా ఒక డ్రైవర్ రాజుని తీసుకుపోతూ ఉంటే, ఆస్ట్రియా రాజుని, సో యాక్చువల్గా వెళ్ళాల్సింది రైట్కి, కానీ ఈయనకి కరెక్ట్ ఇండికేషన్ అందకుండా లెఫ్ట్కి తిప్పేసరికి అక్కడ ఒక చిన్న అబ్బాయికి చేతిలో గన్ను పెట్టుకొని కాచుకొని ఉన్న అబ్బాయికి ఛాన్స్ దొరికి రాజుని కాల్చేసినందుకు, ఆస్ట్రేలియన్ రాజుని, ద హోల్ వరల్డ్ హ్యాస్ సా ద వరల్డ్ వార్స్, నాట్ ఓన్లీ ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ యాజ్ వెల్. దీనివల్ల మనం షేప్స్ అవుట్ చూసుకోవచ్చు. దట్ చిన్న చిన్న విషయాలు కూడా ఇనీషియల్ స్టేజ్లలో ఎంత భారీ చేంజెస్ని తీసుకుని వస్తాయో. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ ఎర్రర్స్. వాట్ ఈస్ దిస్ మీన్? ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి మనం డైలీ లైఫ్లో, ఆఫ్ కోర్స్ యాజ్ ఎ హ్యూమన్స్. కాకపోతే ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్లో ఎర్రర్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అంటే ఒక చిన్న ఎర్రర్ కూడా ఎంతో రిజల్ట్ని అవుట్ బ్రేక్ చేస్తుంది, చాలా ఆల్టర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫికల్లీ చూసుకుందాం. వెన్ యూ డ్రాప్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద టాప్, చాలా ఎత్తు నుంచి మనం ఒక చిన్న మార్బుల్ని, ఒక గోటిని డ్రాప్ చేసినాం అనుకున్నాం. మనం చిన్న స్లైట్ టచ్ కూడా దాన్ని ఒక పోయే దారిలో దాన్ని పడే ప్రాంతాన్ని చేంజ్ చేస్తుంది చాలా ఎక్కువగా. ఇట్స్ ఆల్ అబౌట్ 1 to 2 meters. చాలా ఎత్తు నుంచి అబౌట్ 5th floor or 6th floor నుంచి పడేదాన్ని. చిన్న చిన్న విషయాలు కూడా అలా ఆల్టర్ చేసి పడేస్తాయి. వెన్ ఇట్ ఈస్ కాజ్డ్ ఎట్ ఎ ఇనీషియల్ స్టేజ్, చాలా తొందరగా, లేకపోతే వెన్ ఇట్ ఈస్ ఇన్ ద మొమెంటమ్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ద స్పీడ్, చిన్న స్లైట్ చేంజెస్ కూడా దాన్ని చేంజ్ చేసి పడేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డైలీ లైఫ్ చూసుకుందాం. హౌ యూ స్టార్ట్ ద డే is so important.
ఫస్ట్ నువ్వు పొద్దున్న లేచినప్పుడే మనకేం పని ఉందో అది చేసుకోవాలి అంటారు పెద్దలు. బికాస్ దట్ హ్యాస్ ఎ మార్వలస్ సిగ్నిఫికెన్స్ ఇన్ అవర్ లైఫ్. బికాజ్ ఎప్పుడైనా మనం పొద్దున్న లేచి మీరే గమనించండి, అబ్జర్వ్ చేయండి. పొద్దున్న లేచి మనం ఏదైనా మంచి విషయాన్ని చూసినాము, లేకపోతే ఒక మోటివేషనల్ విషయాన్ని చూసినాము, దెన్ ద డైలీ లైఫ్ దట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు మన లైఫ్ అట్లానే ఉంటుంది. వి విల్ బి మచ్ మోర్ మోటివేటెడ్. పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేసి మంచిగా బాయిల్డ్ వాటర్ తాగి అండ్ ఆల్సో ఒక మంచి మోటివేషనల్ వీడియో చూసి లెట్ us start the game, let us start the day, then the day will be much more grateful. And at the same moment of the time, same person ఒకవేళ పొద్దున్న లేసి అన్యూజువల్ థింగ్స్ ఎప్పుడైతే చూసినామో జస్ట్ లైక్ వాచింగ్ ఎ porn మూవీ ఆర్ వాచింగ్ ఎనీ డిస్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ థింగ్స్, then it will hurt you as well to the end of the day. సో అలాగే మన లైఫ్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద హెల్త్ డిపార్ట్మెంట్, వెన్ ద హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అన్ ఇండివిజువల్ యాజ్ వి ఆల్ నో. సో ఆ దాన్ని కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మిలిటరీ పీపుల్, స్పోర్ట్స్ మ్యాన్ పీపుల్, దే ఆర్ మచ్ మోర్ ఫిటర్ ఇన్ ద లైఫ్. చాలా ఫిట్గా ఉంటారు వాళ్ళ జీవితంలో. కాకపోతే ఆ ఆల్టర్నేషన్ వస్తుంది చూడండి, వాళ్ళ రిటైర్ అయిన తర్వాతనో లేకపోతే వాళ్ళ గ్యాప్ వచ్చిన తర్వాతనో వాళ్ళు వేరే వేరే ఫుడ్లకు చిన్నగానే స్టార్ట్ చేస్తారు. ఇట్ మైట్ బి డ్రింకింగ్ ఆల్కహాల్, ఇట్ మైట్ బి టేకింగ్ సమ్ జంక్ ఫుడ్ ఆర్ టేకింగ్ సిగరెట్స్. చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. కానీ అది ఆల్టర్ అవుతా కాంపౌండ్ అవుతా చేంజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ స్పోకెన్ ఇన్ ప్రీవియస్ వీడియో, కాంపౌండింగ్ ఎఫెక్ట్ works here as well. So alage this is the kind of the things that will come from the butterfly effect. Third one is interconnectedness, and I have to include the fourth one as well, is irreversibility. Now of course ee రెండిటిని ఎందుకు తీసుకొని వచ్చినాను ఒకటే కాడ అంటే they are also interconnected as well. So interconnectedness and irreversibility, ఈ రెండు విషయాలు ఎలా పనికొస్తాయి ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్లో అండ్ మన జీవితంలో అంటే, లెట్ us టేక్ ఏ పర్సన్. ఇప్పుడు నేనే ఉన్నా, నేను రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటా, రోజు నేను బుక్స్ చదువుకుంటా ఉంటా, అండ్ అలాగే నేను ఐ విల్ గో ఫర్ వాక్, ఐ విల్ డూ రన్ అండ్ a lot of things that I do good. What it will change. నేను 20 years ఉన్నప్పుడు నేను ఇలాంటివి ఏం చేయలేదు, అండ్ నౌ ఐఎమ్ 23 అరౌండ్. సో ఈ టైంలో నేను ఇవన్నీ చేస్తున్నా. సో ఈ విషయాలు నా బాడీలో ఉన్న జీన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. నా జీన్స్లో ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ వచ్చినా, ఒక చిన్న చేంజ్ వచ్చినా కూడా నా పిల్లలకి జీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఒకవేళ నేను మంచి చదువుతున్నాను, నేను ఒకవేళ మంచి రన్నింగ్ చేస్తున్నా, ఇఫ్ మై బాడీ ఈజ్ ఫిట్, దెన్ ఆటోమేటికలీ మై చిల్డ్రన్ విల్ ఆల్సో గెట్ దట్ జీన్స్. నా బోన్ వెయిట్ ఎక్కువ ఉంటే ఈవెన్ దేర్ బోన్ వెయిట్ విల్ బీ గెట్ ఇంక్రీజ్డ్ over the period of time. That's the power of the genes. That's the power of butterfly effect. What we can learn from this butterfly effect is that మనం ఏదైనా జీవితంలో చాలా తప్పులు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు. సో తప్పులు చేసేటప్పుడు ఒక చిన్న మంచి పని కూడా మన జీవితాన్ని మార్చేయచ్చు. అండ్ అలాగే మనం మంచి పనులు చేసేటప్పుడు కూడా ఒక చిన్న తప్పు కూడా మన జీవితాన్ని ఆల్టర్ చేసేయచ్చు. So that's the reason why all the time be positive and just keep improving yourself. It's not about doing some mistakes or doing some not perfection things. కాకపోతే ఎప్పుడు మనల్ని కీప్ ఆన్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్. ఎప్పుడైతే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటామో ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్స్ us, ఇట్ విల్ ఎఫెక్ట్స్ అవర్ చిల్డ్రన్ యాజ్ వెల్. మన పిల్లలకి ఇచ్చే ఆస్తులు భూమో లేకపోతే డబ్బో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లో కాదు, ఒక మంచి జీన్స్, ఒక హెల్తీ జీన్స్. ఎలాగైతే మంచి జీన్స్ వెళ్తాయో మన పిల్లలకి, ఈవెన్ మన చెడు చేస్తే కూడా మన చెడు జీన్స్ వెళ్తాయి. ఎ లాట్ ఆఫ్ టైమ్స్ వీ విల్ అండర్స్టాండ్ దట్ చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు, తిండికి కూడా గతి లేని వాళ్ళు, వాళ్ళకి ఏం తినాలో తెలియదు, ఆ పూట గడిపేయడానికి తినేస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్లో వాళ్ళు వాళ్ళ జీన్స్ మీదనో లేకపోతే వాళ్ళ తీసుకునే ఫుడ్ న్యూట్రిషన్ మీదనో వాళ్ళు దృష్టి సారించరు. సో అలాంటప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అది ఎఫెక్ట్ తీసుకొని వస్తుంది. సో దట్స్ వేర్
we can understand the diseases coming from the genetics వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో that's the reason why just concentrate on the atomic things. మనం ఏం పని చేస్తున్నాం, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది మన మీద. అండ్ that's how that we have to think. When we think that atomically, then the things will just alter all the time. మనం మంచి పనో లేకపోతే చెడు పనో ఏది చేసినా కానీ ఇందాక ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇట్ విల్ కాంపౌండ్. అలాగే ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎలా అయితే బటర్ఫ్లై తన రెక్కలను ఆడిస్తుందో అలాగే మనం కూడా మన ఆలోచనలు ఆడిస్తే, ఎలాగైతే మన ఆలోచనలు మనం మంచిగా ప్రవర్తిస్తే మన పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జీన్స్ ఆల్టర్నేషన్. సో అలాంటి విషయాలు కూడా ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ పనికొస్తుంది. కంక్లూడెడ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. మనం ఏదైనా జీవితంలో ఏదైనా విషయం చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కన్సిస్టెంట్గా ఏదైనా పని చేసేటప్పుడు, ఇట్ మై బీ టేకింగ్ గుడ్ ఫుడ్ ఆర్ రీడింగ్ సంథింగ్ ఆర్ డూయింగ్ యువర్ వర్క్ బెటర్లీ. ఇలాంటి పనులు చేసేటప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇట్ మైట్ బీ ఆల్కహాల్, ఇట్ మైట్ బీ జంక్ ఫుడ్, ఆర్ ఇట్ మైట్ బీ లేజినెస్, ఆర్ ఇట్ మైట్ బీ ఫ్యాటిగ్నెస్. ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని చూసుకోవాలి. బికాజ్ మనం అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి మనకు మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. చిన్న విషయమే కదా, ఏమవుతుంది చేస్తే మనమే గాయత్రి దానికి డిస్టర్బ్ అవుతామా అని. నో యూ అండ్ మీ ఆర్ డూయింగ్ రాంగ్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. బికాజ్ ఈవెన్ ఎ స్మాల్ మిస్టేక్ ఆఫ్ ది టైమ్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఇట్. నేను ఒకవేళ సంథింగ్ అన్నం తినొద్దు లేకపోతే అనవసరమైన విషయాలు తినొద్దు అని నిర్ణయించుకున్నాను. ఆ విషయం మీదే నేను స్ట్రాంగ్గా స్టాండ్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఆ విషయం మీద నేను స్ట్రాంగ్గా స్టాండ్ అయి ఉంటానో మై బాడీ విల్ అసిస్ట్ మీ. అరే వీడి ఒక పని కోసం ముందరకు పోతున్నాడు అని మన బాడీ కూడా అర్థం చేసుకుంటుంది. హ్యాస్ ఎవ్రీ వన్ నోస్ అవర్ బాడీ ఈజ్ సో ఫ్లెక్సిబుల్, అవర్ బాడీ ఈజ్ సో పవర్ఫుల్. It will encourage us, it will assist us. So at the end of the day, do things on an atomic way and do things in a better way. Signing off, Shiva Satiswar.